మరింత మంచి తల్లిదండ్రులు కావాలి. మీరు పిల్లల్ని పెంచడం అంటే భవిష్యత్ తరాలను పెంచుతున్నారన్నమాట. పిల్లల్ని పెంచటానికి మనకెవరికీ ప్రత్యేక శిక్షణ ఉండదు కనుక, మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూశారో మనం కూడా అలాగే మన పిల్లల్ని పెంచుతాం. మనకు మరో పద్ధతి తెలీదాయే. తల్లిదండ్రులు కావటం అమితానందాన్ని ఇచ్చే మాట నిజమే, కానీ దానితో పాటే అందులో గొప్ప బాధ్యత ఇమిడి ఉంటుంది. నా ఇద్దరు పిల్లల కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉండవచ్చు. కానీ ఈ సంసిద్ధత ఒక్కటే చాలదు. దానితో పాటే పెంచడానికి కావలసిన కొన్ని నైపుణ్యాలు ఉండాలి. మనం మన పిల్లలను బాగానే పెంచుతున్నామని, దేవుడి దయ వల్ల వారు మంచి వాళ్ళుగా, విఘ్నులుగా, దయగలవారిగా తయారవుతారని నమ్మి ఊరుకుంటే చాలదు. మనమే చొరవ తీసుకొని ఈ విషయంపై జరిగే సదస్సుల్లో పాల్గొని, పుస్తకాలు చదివి, ఆడియో కేసెట్లు విని పిల్లల పెంపకం గురించిన పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ తర్వాత ఆ పరిజ్ఞానాన్ని మన అనుభవాలకు జతపరిచి మన కుటుంబానికి సరిపోయే వ్యూహాలను అవలంబించాలి. మీ జీవితం చాలా హడావిడిగా ఉంటుందని, చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పని చేయవలసిన అవసరం మీకుంటుందని నాకు తెలుసు. కానీ మీ పిల్లల బాల్యం మీరు కావాలనుకున్నా మళ్ళీ రాదు. మీరు ఒక తల్లి లేదా తండ్రిగా చేయగలిగినంత ఈ సమయంలో చేయకపోతే తర్వాత కోల్పోయిన అవకాశాలను తలుచుకొని పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నేను టొరంటోలో ఒక సదస్సులో ప్రసంగించిన తర్వాత ఒక తండ్రి వచ్చి నాతో అన్నాడు, నా కొడుకు తనను వీపు మీద ఎక్కించుకొని తిప్పమని అడిగాడు. వానికి ఆ ఆట ఎంత ఇష్టమో తెలిసినా నేను ఎప్పుడు బిజీగా ఉండి ఆడలేకపోయేవాడిని. ఎప్పుడు చూసినా నాకు వెళ్ళాల్సిన సమావేశాలు, చదవాల్సిన కాగితాలు, మాట్లాడాల్సిన ఫోన్లు చాలానే ఉండేవి. ఇప్పుడు వాడు పెద్దవాడై ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమవుతోంది నాకు, ఆ పిల్లవాడిని వీపు మీద ఎక్కించుకొని ఆడించే అవకాశం కోసం ఈ రోజున ప్రపంచంలోని ఏ వస్తువునైనా ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని.